హలో. దిస్ ఇస్ సంతోషి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #పిల్విక. ఈ రోజు మన వ్లాగ్‌లో స్పెషల్ ఏంటి అంటే గిరి ప్రదక్షిణ వ్లాగ్. గురు పౌర్ణమికి చేసే గిరి ప్రదక్షిణ మన ఏపీలోనే చాలా ఫేమస్. సింహాచలం అప్పన్నకి చేస్తారు కదా! సో, నేను ఒక్కసారి కూడా ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. నేను తిరగకుండానే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఎలా అంటే మాకు దగ్గరలోనే ఈ గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటది. సో, మా ఏరియా నుంచి కూడా వెళ్తూ ఉంటారు కదా! ఒక్కసారి చూద్దాం. నేనెప్పుడు కూడా ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. అట్ ది సేమ్ టైమ్ చూడలేదు ఈ గిరి ప్రదక్షిణని. ఒకసారి చూడాలనిపించి నేను, తులసి, తుల్విక ఎళ్ళామనమాట. వీళ్ళందరిని చూసిన తర్వాత అనిపించింది. మనం ఒక్కసారి కూడా ఎళ్ళలేదు. బట్ ఎలా తిరుగుతారా? 32 కిలోమీటర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్. అసలు ఎలా అసల ఇంతమంది, కొంతమంది బాగా లావుగా ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలతో వేసుకొని బేబీస్‌ని వేసుకొని కూడా ఈ గిరి ప్రదక్షిణలో తిరగడం అయితే నేను చూసాను. వాళ్ళందరిని చూసి బాబోయ్! ఇంత చిన్న పిల్లల్ని కూడా వచ్చారు. నేనెందుకు తిరగలేను? మనం కూడా తిరగొచ్చు అని అనిపించేలాగా తిరిగారనమాట. 4 రోడ్స్ ఉంటాయి. 4 రోడ్స్ అసలు ఫుల్ ఆఫ్ క్రౌడ్. అసలు ఖాళీ లేదు రోడ్స్ ఏవి కూడా. వాళ్ళందరిని చూసి నాకనిపించింది నేనెప్పటికైనా తిరగాలి గిరి ప్రదక్షిణ అని. సో, ఫుడ్ ఓనర్స్ కూడా ఫుడ్ అది ఎక్కడ పడితే అక్కడ బాదం టీ గానీ, నార్మల్ టీ గానీ, పులిహోర అండ్ బిర్యానీ అన్నీ కూడా ఫుడ్ అయితే బాగా డొనేట్ చేయడం నేనైతే చూసాను. ఎక్కువ అయితే బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కొంతమంది ఎక్కువ మందే ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం బనానాస్ అలాంటివన్నీ ఇచ్చారు. బట్ మేము చూసిందయితే పులిహోర కోసం చూసాం యాక్చువల్‌గా. ఎక్కడైనా మాకు పులిహోర వస్తదేమో తిందామని. బట్ ఇచ్చిన వాళ్ళకే అసలు లైన్ కట్టేస్తున్నారు. పెద్ద పెద్ద లైన్‌లు కడుతున్నారు. వాళ్ళు తిరగడమే చాలా కష్టం. అలాంటిది ఆ టైంలో కూడా లైన్స్ కట్టి వాళ్ళు ఫుడ్ తీసుకుంటున్నారు. చాలా దగ్గర ఈవెన్ సాయిబాబా గుడి దగ్గర అక్కడ 2 సాయిబాబా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ రెండిట్ల దగ్గర అన్న సంతర్పణ అయితే పెట్టారు. మేమెళ్తున్నప్పుడే సాయిబాబా గుడి దగ్గర అన్న సంతర్పణ చూసాం. అప్పటికే ఫుల్ క్రౌడ్ ఉందక్కడ. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ముందు కూడా పెట్టారంట. ఎక్కువ పులిహోర అయితే పెట్టలేదు ఈసారి. ఎక్కువ బిర్యానీ విత్ కర్రీ అలా పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ బిస్కెట్స్ కానీ, మిల్క్ గానీ, టీస్ కానీ ఎక్కువ టీయే డొనేట్ చేశారనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్డంతా ఖాళీ లేకుండా ఎక్కడ చూసినా నాకు టీ కప్స్ ఎక్కువ కనిపించాయి. బాదం పాలని అవని. లైక్ టీ. టీ అయితే ఎక్కువ నేను డొనేట్ చేయడం చూసాను. సో, ఎక్కువ కాఫీ కప్స్ వీళ్ళందరిని అన్నీ చూసినప్పుడు ఎక్కువున్నాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో ఎవరైనా కనిపిస్తారేమో అని అనుకున్నాను. లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను, తులసి చూసాం. ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో అని. ఎవరు కనిపించలేదు. ఎవరో మా ఇంటి దగ్గర ఒక ఇద్దరు కనిపించారు అంతే. దాని తర్వాత ఇంకెవ్వరు కనిపించలేదు. అలా చూస్తూ ఉండిపోయాం. మేము 7కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం. 6:50కి అలా స్టార్ట్ అయ్యాం. సారీ. 6:50కి స్టార్ట్ అయిన తర్వాత మేము దారిలోకెళ్తుంటే మా అక్క, మా బావ ఫోను చేశారు. "మేము వచ్చాము. మీ ఇంటి దగ్గరలోకి ఇంకా వస్తున్నాము" అంటే, "అవునా! అయితే వీళ్ళన్నా కలిసేసి వెళ్దాం అక్కలనన్నా" అనేసి వెయిట్ చేసాం. 6:50 నుంచి 8:20 వరకు అలా వెయిట్ చేస్తుంటే ఫైనల్లీ 8:25కొచ్చారు వాళ్ళు. వాళ్ళని చూసైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వచ్చినందుకు కొంచెం వర్త్. ఎవ్వరు కనిపించలేదని కొంచెం డిసప్పాయింట్ అవ్వకుండా ఎవరొక్కరు లైక్ మా అక్కే కనిపించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా గిరి తిరిగినప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు చిన్నక్క, చిన్న బావ. కానీ ఎప్పుడు నేనైతే చూడలేదు. రమేష్ దగ్గర వెళ్లి కలిసేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఈ ఇయర్ అయితే నేను అక్కాల్ని చూసాను. సో, అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గిరి తిరిగినప్పుడు చాలా మందికి కాళ్ళు నొప్పులొస్తూ ఉంటాయి. ఆటిలికి లైక్ బాడీ పెయిన్స్ కానీ ఇలా అన్నిట్లికి కూడా మెడికల్ క్యాంప్ కూడా అక్కడ పెట్టారు. అక్కడ దగ్గరే అన్నమాట. సాయిబాబా గుడి ముందు పెట్టారు. సో, ఫైనల్లీ ఇంకా ఖాళీ లేదు. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు మీట్ అవ్వాలంటే మొబైల్స్ కాల్స్ అయితే అవ్వలేదు. ఎవరి కాల్స్‌కి సిగ్నల్స్ లేవు. ఫోన్స్ అవ్వట్లేదు. ఇంటర్నెట్ అసలు ఏమీ అవ్వలేదు. అక్కడికొచ్చిన తర్వాత నేను అనుకున్నాను. ఒకళ్ళనొకళ్ళు మీట్ అవ్వాలంటే లైక్ కలాలనుకుంటారు కదా! ఇలా ఎవరి మొబైల్‌లో అవ్వకపోతే అసలు ఎలా కలుస్తారు? ఎవరికాళ్ళు ఇంటికెళ్ళిపోవడమే అనుకున్నాం. నేనైతే మా అక్కకి ట్రై చేసి ఇంకా అవ్వదులే మనం ఇంకా కలవడం కష్టమేమో మేము వెళ్ళిపోతాం. దట్ టూ తుల్వికకి అన్నం తినిపించాలి. సో, వెళ్ళిపోవడమే కరెక్ట్ ఇంకా నువ్వు కలవేమో అని అనుకున్నాను. సో, ఫైనల్లీ మా అక్క లేదు లేదు మేము ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కకి ఫోను చేస్తే ఇక్కడే ఉన్నాం. క్యూ1 హాస్పిటల్ దగ్గర. సో, ఒక్క 5 మినిట్స్‌లో వచ్చేస్తా అంది. సో, ఫైనల్లీ మా అక్కనైతే మీట్ అయ్యాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు. మా అక్క, మా బావ మీట్ అయినందుకు. సో, ఇక్కడ మేము కొంసేపు కలిసి కొన్ని కొన్ని పిక్చర్స్ ఆఫ్‌కోర్స్ మనం క్యాప్చర్ చేసుకోవాలి కదా! మెమోరీస్‌ని. ఒక 2, 3 ఇయర్స్ తర్వాత ఇలాంటివి చూస్తే అవును ఆ ఇయర్ గిరి ప్రదక్షిణకి మనం కలిసాం కదా! ఒక మెమరీ ఉంటది కదా! అనిపించింది. సో, అక్కడి నుంచయితే కొన్ని కొన్ని విషయాలు అక్కడ నించొని మాట్లాడేసుకొని
వెంటనే అనమాట ఒక 5-10 మినిట్స్ అయితే అలా కలిసి కొంచెంసేపు నించొని మాట్లాడేసుకొని వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి కూడా లేట్ అయిపోద్ది. వాళ్ళు మళ్ళీ ఇదంతా నాకు తెలిసంటే ఒక 20% వీళ్ళు తిరిగారు. ఇంకా 70% ఉంది వీళ్ళు తిరగడానికి. సో, అవంతా తిరగాలనేసి ఒక 10 మినిట్సే అలా మాట్లాడుకొని అక్కడి నుంచయితే వాళ్ళెళ్ళిపోయారు. వీళ్ళని కలవడం నిజంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు. అండ్ మా బావ పిక్స్ తీయమన్నాడు. మా బావ రీసెంట్‌గా మొబైల్ తీసుకున్నాడనమాట. ఆహ్, మొబైల్ కాదు కానీ పిక్చర్స్, స్టేటస్‌లు ఎవరి బర్త్‌డే అయినా ఫస్ట్ మా బావే స్టేటస్ పెడతారు. ఒక స్టేటస్‌లు చూడాలంటే రైలు బండిలో ఉంటది. లైక్ ఒక 20, 30 స్టేటస్‌లు పెడతారు. ఒక్కొక్కసారి అలా బఫరింగ్ అవుతూనే ఉంటది. ఎక్కువ స్టేటస్‌లు పెడతారనమాట. ఇప్పుడు కూడా నేను అక్కడ కొన్ని కొన్ని క్యాప్చర్ చేసుకున్న పిక్చర్స్ అవిని. అవి తీసుకున్నప్పుడు నేనింకా మా ఇంటికి నడుచుకొనే రాలేదు. ఈలోపే మా బావ అయితే స్టేటస్‌లు పెట్టేశారు. సో, ఇది నా గిరి ప్రదక్షిణ వ్లాగ్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ తప్పకుండా నెక్స్ట్ ఎప్పుడైనా మనం కూడా గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #తెలుగా. ఫాలో ఫర్ మోర్. బాయ్.